హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు తెలుగు టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మోటో నుంచి కొత్తగా లాంచ్ అయిన బడ్జెట్ ఫోన్ మోటో G54 గురించి మాట్లాడుకుందాం. సో ఇది 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వచ్చింది. ఈ ఫోన్ చూస్తుంటే మాత్రం చాలా కాలం తర్వాత 15,000 రూపాయల లోపు ఒక సాటిస్ఫాక్టరీ ఫోన్ వచ్చిందని అనిపిస్తుంది. అంటే ఇదేదో 15,000 రూపాయల లోపు తోపుతురు అని నేను చెప్పను. దీంట్లో కూడా కొన్ని మైనస్ అయితే ఉన్నాయి, కొన్ని కాంప్రమైజ్ అయితే ఉన్నాయి. ఇది కూడా 100% వాల్యూ ఫర్ మనీ మైండ్ బ్లోయింగ్ స్మార్ట్ ఫోన్ అయితే ఏం కాదు ఆ ప్రైస్కి. దీనిలో కూడా కొన్ని కాంప్రమైజ్ అయితే ఉన్నాయి. కాకపోతే అదర్ కాంపిటీషన్ తోటి కంపేర్ చేస్తే మోటో అయితే 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ చూద్దాం. డిజైన్ నుంచి స్టార్ట్ చేసామంటే డిజైన్ ఇది మీకు నార్మల్ డిజైన్ తోటి వస్తుంది. దీనిలో మీకు అదర్ మోటో ఫోన్స్ లాగా లెదర్ బ్యాక్ అట్లాంటివి అయితే ఏమి ఉండవు. ప్లాస్టిక్ బ్యాక్ తోటి వస్తుంది, పాలికార్బోనేట్ బ్యాక్ అనమాట. ఫ్రంట్ సైడ్ స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసరికి పాండా గ్లాస్ అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7020 ప్రాసెసర్. ఇది కొత్త ప్రాసెసర్, ఇండియాలో ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ ప్రాసెసర్ తోటి. ఈ ప్రాసెసర్ అయితే మీకు స్నాప్డ్రాగన్లో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 695 ఆ లెవెల్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దానికంటే కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. ఇది నార్మల్ జనరల్ డే టు డే టాస్క్లు రన్ చేయడానికి అయితే ఓకే, కానీ మరీ ఎక్స్టెన్సివ్ గేమింగ్ అయితే మాత్రం ఇది అంతగా పనికిరదు. జస్ట్ జనరల్ యూస్కి, చిన్న చిన్న గేమ్స్కి అండ్ BGMI లాంటి గేమ్ కూడా కొద్దిగా అకేషనల్ గానో లేదంటే కొద్దిగా తక్కువ టైం ఆడుకునే వాళ్ళకైతే మాత్రం ఈ ఫోన్ సూట్ అవుతుంది. అట్లా కాకుండా గంటలు BGMI లాంటి గేమ్ నాన్ స్టాప్గా ఆడే వాళ్ళకైతే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు అంత పనికిరాదు. ఇదేనే కాదు, 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ప్రజెంట్ ఏ ప్రాసెసర్ కూడా పనికిరాదు. అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీకు మ్యాక్రో షాట్స్ తీయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. బ్యాటరీ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది IPS LCD డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆ ప్రైస్ లో AMOLED డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే వీళ్ళు తలుచుకుంటే ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్ AMOLED డిస్ప్లే ఆఫర్ చేసేటట్టుగానే ఉంది. కొద్దిగా చీప్ క్వాలిటీ AMOLED డిస్ప్లే అయినా కానీ వీళ్ళు తలుచుకొని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఒక కాస్ట్ కటింగ్ చేశారని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఫోన్ లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. 5G బ్యాండ్స్ వచ్చేసరికి 14 5G బ్యాండ్ సపోర్ట్ తోటి వస్తుంది. అండ్ దీనిలో చాలా మంది దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫోన్ వివో NR ఫీచర్ తోటి. వివో NR అంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో. సో వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటే అక్కడ మనకి 5G అనమాట. ఇప్పటివరకు మనకి వచ్చిన ఫోన్స్ అన్నింటిలో కూడా మనం 5G యూజ్ చేస్తుంది. ఓన్లీ 5G ఇంటర్నెట్ మాత్రం యూజ్ చేస్తున్నాం. అంతేగాని ఇప్పటివరకు వచ్చిన ఏ ఫోన్లో కూడా 5G కాల్స్ తీసుకునే కేపబిలిటీ అయితే లేదనమాట. ఈ ఫోన్లో అయితే మీరు 5G కాల్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇదైతే ప్రజెంట్ అంత యూజ్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 5G కాల్స్ అయితే మనకి నెట్వర్క్ ఆపరేటర్సే ఇంకా అన్ని లొకేషన్స్లో తీసుకొని రాలేదు. సో మేజర్ సిటీస్లో కూడా తీసుకొని రాలేదు. ఎక్కడో ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో మాత్రమే 5G కాల్స్ అయితే తీసుకోగలం. ఈవెన్ మన సౌత్ సైడ్ చెప్పాలంటే హైదరాబాద్, చెన్నై ఇట్లాంటి మేజర్ సిటీస్లో కూడా వాయిస్ ఓవర్ న్యూ రేడియో అయితే లేదు. 5G కాల్స్ అయితే మనం తీసుకోలేం. సో ఇదైతే ఫీచర్ అయితే ఉంది, కానీ ప్రజెంట్ ఆ ఫీచర్ని చూసే ఎగబడి ఫోన్ కొనే ఫీచర్ అయితే కాదు ఇది. ఇది ఉన్నట్టు లేకపోయినట్టు ప్రజెంట్ అయితే మాత్రం ఫ్యూచర్లో మాత్రం మీకు యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా దీని స్పెక్స్ అయితే. అండ్ ఇక ప్రైస్ చూసామంటే మొత్తం ఈ ఫోన్ మీకు 2 మోడల్స్ అవైలబుల్ ఉంటుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 8+128GB. దీని ప్రైస్ వచ్చేసరికి 16,000 అయితే పెట్టారు. 15,999. బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ వెళ్ళేది మీకు 14,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు టాప్ అండ్ మోడల్ కూడా ఉంటుంది. 12GB ర్యామ్ 256GB మోడల్. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 18,999 ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకు 17,499 ప్రైస్కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి బేస్ మోడల్ అయితే ఓకే, కానీ దీనికి అసలు 12GB ర్యామ్ అనేది అనవసరం. ఎందుకంటే ఆ ప్రాసెసర్ అంత మనం 12GB ర్యామ్ మొత్తం కన్జ్యూమ్ చేసే అంత యాప్స్ ఓపెన్ చేయడానికి, అన్ని యాప్స్ అని రన్ చేయడానికి కూడా ఆ ప్రాసెసర్ అయితే కేపబుల్ కాదు. దీనికి అసలు నన్ను అడిగితే 12GB ర్యామ్ అనేది వేస్ట్. 12GB ర్యామ్ అసలు అవసరం లేదు. అండ్ ఈ పర్టికులర్ మోడల్లో మీరు 12GB ర్యామ్ మోడల్ కూడా తీసుకోకండి. బేస్ మోడల్ 8GB ర్యామ్ ఇచ్చారు. 8GB ర్యామ్ చాలా ఎక్కువ. ఇంకా నన్ను అడిగితే వీళ్ళు బేస్ మోడల్ 8GB ర్యామ్ కాకుండా 6GB ర్యామ్ తీసుకొని వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ 13,999 12,999 పెట్టుంటే ఇంకా స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ అయి ఉండేది. కళ్ళు మూసుకొని ఫోన్ తీసేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఆ ర్యామ్ హైప్ కోసం బేస్ మోడల్ 8GB ఇచ్చారు. సో బేస్ మోడల్ 8GB 16,000 రూపీస్కి అయితే ఓకే అనే చెప్పుకోవచ్చు. ఇంకా నన్ను అడిగితే ఆఫర్లో 14,999 ప్రైస్కి తీసుకోండి, మోర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఆ ప్రైస్కి మీకు పర్లేదు, మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే పర్లేదు. ఆ ప్రైస్కి నాకు ఈ ఫోన్లో కంప్లైంట్ చేయడానికి అయితే ఏం అనిపించట్లేదు. అండ్ అట్లాగే మరీ ఎక్కువ హైలైట్ చేయడానికి కూడా ఏం కనిపించట్లేదు. ఆ ప్రైస్కి ఓకే చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని పర్ఫార్మెన్స్ కానీ, కెమెరా పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా ఆ ప్రైస్కి తగ్గట్టుగానే ఉంటాయి. సో ఒకవేళ మీరు కానీ 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఉంటే ఇది ఒక
చాయిస్ అని చెప్పొచ్చు, తీసుకోవచ్చు. ఇంకా చూడండి, ఆఫర్స్ టైంలో ఇంకా ఇది మీకు తక్కువ ప్రైస్కి వచ్చిందంటే ఇంకా మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎప్పుడన్నా బిగ్ బిలియన్ డే సేల్స్లో కానీ ఇట్లా ఆఫర్ స్టైల్లో ఈ ఫోన్ కానీ మీకు 12 లేదా 13,000 రూపాయలకి వస్తే మాత్రం ఇంకా మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. 15,000 రూపాయల ప్రైస్కి అయితే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే ఈ ఫోన్ మీద. ఈ వీడియో మీకు ఎంత కొద్ది తీసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.